హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ చిలగడ దుంపల పాయసం సేమ్ పాల తాలికల టేస్ట్లో ఉంటుందండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పాల తాలికల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఏదైనా అకేషన్కి ఇట్టే సెట్ అయిపోయే ఈ చిలగడ దుంపల పాయసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో చిన్న టీ గ్లాసు అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పెద్ద సగ్గుబియ్యాన్ని వేసుకోండి. తర్వాత దానిలో నీళ్ళని వేసేసి సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి దానిలో మంచి నీళ్ళని వేసి అరగంట పాటు నానబెట్టుకోండి. ఇవి నానబెట్టేసుకొని ఈ స్వీట్కి కావలసిన మిగిలిన పదార్థాలని తయారు చేసుకుందాము. ముందుగా ఈ స్వీట్కి చిలకడ దుంపలు ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఈ చిలకడ దుంపలకు మట్టి ఉంటుంది కాబట్టి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి తర్వాత చిలకడ దుంపల్ని మీడియం సైజు 3 ముక్కలుగా కట్ చేశాను. వీటిని ఉడికించుకోవటానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్ళని పొయ్యి మీద పెట్టి దాని మీద జల్లెబుట్ట, వడబుట్ట అంటారు కదా, అలాంటి గిన్నెని పెట్టేసేసి దానిలో చక్కగా ఈ చిలకడ దుంపల్ని పేర్చేసి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చిలకడ దుంపలు ఆవిరి మీద చక్కగా ఉడికిపోతాయి. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇలా స్టీమర్ లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న వడబుట్ట సహాయంతో ఇలా చిలకడ దుంపల్ని చక్కగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు వీటికి తొక్కు తీసేసేసి మామూలుగా మనం క్యారెట్ తురుము పట్టే గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో చక్కగా తురుము పట్టుకోవాలి. ఇలా తురుము పట్టుకోవడం వల్ల చిలకడ దుంప పాయసంలో త్వరగా కలిసిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి అది వేడెక్కిన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసేసి వీటిని సన్న సెగ మీద చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి ఇష్టం ఉంటే అవి ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండీలో చక్కగా మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించుకున్నారంటే ఈ సగ్గుబియ్యం 50% చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం తురుము పట్టుకున్న చిలకడ దుంప తురుముని వేసేసేయండి. చిలకడ దుంప తురుము కూడా దీనిలో బాగా కలిసే విధంగా గెరిటతో ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడుకుతుంది. చిలకడ దుంప తురుము కూడా సగ్గుబియ్యంతో పాటు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలో దంచి పెట్టుకున్న బెల్లాన్ని చక్కగా ఒక గడ్డ బెల్లం వరకు వేసానండి. అంటే ఒక 1/2 కిలో వరకు ఉంటుంది. ఇది నియర్లీ కప్పుతో కొలుచుకుంటే చిన్న కప్పుతో ఉంటుంది. ఆల్రెడీ చిలకడ దుంప కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని బెల్లం అంతా కరిగే వరకు సిమ్లో 5-6 నిమిషాలు ఉడికించుకోండి. బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఒక 1/2 లీటరు కాచి చల్లార పెట్టుకున్న పాలని పొయ్యి కట్టేసేసి ఈ పాయసంలో వేసేసుకోండి. పొయ్యి వెలిగించి మాత్రం వేయొద్దండి. వెలిగించి వేశారంటే ఒక్కోసారి పాలు ఇరిగిపోతాయి, ఎందుకంటే మనం దీనిలో బెల్లం వేసాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గెరిటతో మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చిలకడ దుంపల పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా దీని రుచిని మరింత పెంచడానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసేయండి. ఇలా నెయ్యిని వేయటం వల్ల పాయసం రుచి మరింత పెరుగుతుంది. అలాగే వేపి పెట్టుకున్న జీడిపప్పు, బాదాం పలుకులను కూడా దీనిలో వేసేసి నెయ్యి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పాయసంలో బాగా కలిసే విధంగా ఒకసారి గెరిటతో మిక్స్ చేసుకోండి. ఈ పాయసాన్ని తీసుకోవటం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అలాగే శరీరంలో వేడి, నీరసం కూడా తగ్గుతుంది. ఇంకా రెగ్యులర్గా కనుక చిలకడ దుంపల్ని తీసుకుంటే క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. అలాగే ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. సేమ్ పాల తాలికల రుచితో ఉండే ఈ చిలకడ దుంపల పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఈ వంట కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.